పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏటా 2 విడతల్లో ఎకరానికి 12,000ను అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో పథకం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మదన నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా పథకం 5 ఎకరాల లోపు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. అయితే గత రబీ సీజన్లో కేవలం 2 ఎకరాల వరకు కలిగిన రైతులకు బ్యాంకు అకౌంట్లలో మాత్రమే రైతు భరోసా నిధులు పడినట్లు తెలుస్తోంది. దీంతో 3, 4, 5 ఆపైన విస్తీర్ణంలో భూమి ఉన్నవారికి గతంలో మాదిరిగా ఆర్థిక సహాయం అందక తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో 2018లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు 5,000 2 విడతల్లో 10,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 2023 డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పేరుతో ఎకరాకు 6,000 చొప్పున ఏడాదికి 12,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే కేవలం 2 నుంచి 3 ఎకరాలు కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అందులోనూ తొలుత ఎకరంకు, ఆ తర్వాత 2, 3 ఎకరాలకు ఇలా విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అయితే ఈసారి ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని తెలుస్తోంది. రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం సీజన్లోనైనా అందరికీ మొత్తం విస్తీర్ణానికి ఆర్థిక సహాయం అందిస్తారా, లేక గత యాసంగి సమయంలోలా మళ్ళీ 2 ఎకరాల మేరకే అందిస్తారా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు 9 రోజుల్లో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని అనడం, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి సహాయం 7 రోజుల్లో అందించారు. ప్రస్తుతం ఎకరాకు 6,000 రూపాయల సహాయాన్ని పెంచడంతో అది 9,000 కోట్లకు పెరిగింది. ఒక్కో రోజు ఒక్కో ఎకరం విస్తీర్ణాన్ని పెంచుతూ రైతులందరికీ 9 రోజుల్లో సహాయం అందిస్తే రాష్ట్రంలోని సాగు భూమి అంతటికీ రైతు భరోసా సహాయం అందే అవకాశాలున్నాయి. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధురలో జరిగే రైతు సమ్మేళనంలో రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది.